నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను హిమోర్ష. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించిన సందర్భంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ ప్రజలకు కృతజ్ఞతలు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా భీమేశ్వర ఆలయంలో ఫిబ్రవరి 14, 16 మహాశివరాత్రి జాతర కోసం 1200 మంది పోలీస్ బందోబస్తుతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ వేములవాడ మహారాజా ఫంక్షన్ హాల్లో పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేసి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారి దర్శనం పొందేలా అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ రాకుండా మహిళల రక్షణ, షీ టీం, క్రైమ్ పార్టీలు, నిఘా సిబ్బంది కూడా సమన్వయంతో కస్టమర్ ఫ్రెండ్లీ విధులు కూడా నిర్వహించాలని తెలిపారు. రైట్, ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వేడి కొనసాగుతుందని చెప్పాలి. ఇక ప్రధాన పార్టీలన్నీ కూడా ఫలితాలను తమ విజయంగా ప్రకటించుకుంటూ రాజకీయంగా దూకుడు పెంచుతున్నాయని చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమకే పట్టం కట్టారని కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించింది. 116 మున్సిపాలిటీల్లో 83 మున్సిపాలిటీలకు కైవసం చేసుకున్నామని, మొత్తం మీదట ఫలితాల్లో 76% తమ ఖాతాలో పడ్డాయని కాంగ్రెస్ నేతలు అయితే చెబుతున్నారు. 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 68 చోట్ల మెజార్టీ సాధించామని, 7 కార్పొరేషన్లలో 4 చోట్ల ఆధిక్యం సాధించామని స్పష్టం చేస్తున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా పట్టణ ప్రాంతాల్లో తమ బలం పెరిగిందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఎన్నికలు భవిష్యత్ రాజకీయాలకు సంకేతమని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం తమకే గణనీయమైన ప్రజాభిమానం ఉందని అంటున్నారు. స్పష్టమైన మెజార్టీతో 17 మున్సిపాలిటీలు గెలిచామని, మరో 17 మున్సిపాలిటీలోను కార్పొరేషన్లోనూ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలున్న ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇంత స్థాయి ఫలితాలు సాధించడం తమ బలానికి నిదర్శనమని బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా మున్సిపల్ ఫలితాలను అన్ని ప్రధాన పార్టీలు తమ రాజకీయ బలం పెరిగినట్లుగానే ప్రదర్శించుకుంటున్నట్లుగా, అసలు ప్రజా తీర్పు ఎవరికి ఎంత లాభం చేకూర్చిందన్న దానిపై కూడా విశ్లేషణలు కొనసాగుతున్నాయి.